మనకి ఒక పక్కన 2 టెస్ట్ సిరీస్లు జరుగుతూ ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసరికి ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య ఒకటి అయితే, ఇంకో పక్కన వెస్ట్ ఇండీస్కి అలాగే ఆస్ట్రేలియాకి మధ్య ఒకటి. మరి ఈ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్లో వెస్ట్ ఇండీస్ మీద గెలిచిన తర్వాత ప్యాట్ కమిన్స్కి ఒక క్వశ్చన్ ఎదురైందనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ జరుగుతుంది కదా సెకండ్ది, మరి ఆ మ్యాచ్ చూసిన తర్వాత మరి మీకు ఏమనిపించింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. అయితే దానికి ప్యాట్ కమిన్స్ ఒకటే చెప్పాడు, ఓకే నేను మ్యాచ్ని అయితే అసలు చూడలేదు, కానీ కాకపోతే ఆ స్కోర్ కార్డు చూశాను, దాని తర్వాత ఆ పిచ్ కండిషన్ కూడా చూశాను. మరి ఆ పిచ్ కండిషన్ చూసిన తర్వాత ఏ బౌలర్ కూడా అటువంటి పిచ్ల మీద బౌలింగ్ చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే మనకి ఏషియాలో ఎలాగైతే ఫ్లాట్ పిచ్లు ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు కూడా ఎడ్జ్బాస్టన్లో అదేవిధంగా ఫ్లాట్ పిచ్లు రెడీ చేశారు. సో అటువంటి పిచ్ల మీద బౌలింగ్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి, దాని తర్వాత మరి ఇండియన్ టీం అంత స్కోర్ చేయగలిగిందంటే మరి అటువంటి పిచ్ల్లో ఎక్కువ స్కోర్ వస్తాయి అన్నట్టుగా అతనైతే మాట్లాడడం జరిగింది కొంచెం వ్యంగ్యంగా. సో దానికి చాలామంది కూడా అతనికి కౌంటర్గా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో మరి నువ్వు బౌలర్స్కే అంతగా అనుకూలించిన పిచ్ అయితే మరి అక్కడ వికెట్లు తీసింది అందరూ కూడా బౌలర్సే. దాని తర్వాత ఆకాశ్దీప్ చూసుకుంటే మరి ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు అని చెప్పేసి అతనికి కౌంటర్స్ కూడా వేయడం జరుగుతుంది అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.